పూర్వం రాజావారికి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని తెలిసి సామంతరాజులంతా వెళ్తుంటే వాళ్ళతో పాటు సాధువు కూడా వెళ్ళి, రాజా, ప్రజాజీవన తీర్థ, మమతానురాగాలకు మీకు మీరే సాటి లేరు, మీకు పోటీ అన్నాడు. అది రాజుగారికి అర్థం కాక, పాత పొగొడతంలే కానీ కొత్త విధానం ఏమీ లేదేటయా అన్నాడు. వెంటనే సాధు, రాజా, మకరముఖ తేజ, కరిణి గంభీర కంఠస్వర, శ్రీ శ్రీ సునకాధిపతి మహారాజా, సుఖీభవ సుఖీభవ అన్నాడు. అది ఇలా ఉండాలి పొగడ్తనంటే అని ఆ ఒంటి మీద ఉన్న నగానట్ట పీకేసి ఆ సాధువు చేతిలో పెట్టేశాడు. ఈ సాధువు ఏడ్చుకుంటే వెళ్తున్నాడు. ఆ రాజుభట్టుడు చూసి, అదేమయ్యా సాధువు గారు, రాజావారు బహుమతులు బాగానే ఇచ్చాడు కదా, ఎందుకు ఎడుతున్నావు అన్నాడు. ఏం చేయమంటావయ్యా, ముందేమో పొగిడాను, ఆయనకి అర్థం కాక తిట్టాడు, మళ్ళీ తర్వాత ఏమో మొసల్లాట మొఖమోడా, గాడిదలాగా అరిచేవాడా, కుక్కలకి అధిపతి నువ్వు అని తిడితే నాకనట నాకు ఇచ్చేసాడు. ఇంతే ఈ లోకం, నేనే అందుకే ఏడుస్తున్నాను అన్నాడు.